వడలు చేయడానికి రెడీ అయినట్టు అనిపిస్తుంది నాకైతే. చట్నీ చేసే టైం లేక ఉట్టి వడలే తిందాం అనుకున్నాము, కానీ మధ్యలో సాంబార్ గుర్తొచ్చింది. ఇంకా సాంబార్ ఎందుకు ఒంటరిగా వదిలేయడం అని సాంబార్ వేడి చేసుకొని పోసుకొని తిన్నాను. చాలా బాగుంది. పట్ల నుంచి మా వారైతే నవ్వుతున్నారు, అక్కడ ఎంగేజ్మెంట్ అయిపోతుందేమో అని తొందరలో నేను రెడీ అవుతుంటే నువ్వేమో మంచిగా వీడియో తీసుకుంటున్నావా అని. నైట్ నానబెట్టిన పప్పుని మిర్చి జార్లో తీసుకొని అందులోకి కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా మెత్తగా మిర్చి పట్టుకోవాలి, వాటర్ ఏం పోయకుండా. తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని. అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత నూనెను వేడి చేసుకొని వడలు వేసుకోవాలి. వడలు వేసుకునే ముందు చేతిని తడుపుతూ వడ వేసుకున్నామంటే వడ అనేది నూనెలో బాగా జారుతుందండి. నూనె వేడయ్యాక వడలు వేసుకొని ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేయడమే. వెళ్ళేటప్పుడు అయితే చాలా ఎండ ఉండే, కానీ వచ్చేటప్పటికి వర్షం పడుతూ ఉంది, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. మా వాడైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు చూస్తూ. మనం ఇంట్లో ఉండి ఎంత పని చేసినా అలసిపోము, కానీ మనం ఎక్కడికైనా వెళ్ళి అట్లా జస్ట్ కూర్చున్నా సరే చాలా అలసిపోతాం. ఎందుకు